కూరగాయల్లో ఎక్కువ భాగం ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆహార ఔషధాలుగా ఉపయోగపడేవి చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి అతి తక్కువ కూరగాయల్లో అద్భుతమైన ఔషధ శక్తులు ఉండేది ఏమిటి అంటే చిక్కుడు, ముఖ్యంగా పెద్ద చిక్కుడు. ఇలాంటి ఈ పెద్ద చిక్కుడు తాలూకు ఔషధ విలువల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది. చిక్కుళ్ళతోటి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కావు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, అసలు వదలరు. రోజు దీన్ని తినడానికి మీరు ట్రై చేస్తారు, అంతటి అద్భుతమైనది ఇది. దీన్ని ఇంగ్లీష్లో బ్రాడ్ బీన్స్ అంటారు. దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. చిక్కుళ్ళతోటి మామూలుగా పొడి కూర, వేపుడు కూర, ఇంకా నిలవ పచ్చడి, ఆఖరికి ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాలుగా మనం చేసుకొని తింటూ ఉంటాం. మన తెలుగు వాళ్ళకి ఇది అలవాటే. దీని రుచి అమోఘంగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా టేస్ట్లో మాత్రమే కాదు, పోషకాల పరంగా కూడా ఇది అద్భుతమైంది. మీకు తెలుసు లేదో, చిక్కుళ్ళలో థియామిన్ ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, B6 ఉంటుంది, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఇలాంటివి అనేక ఉంటాయి. ముఖ్యంగా చిక్కుడు అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది ప్రోటీన్. లీన్ ప్రోటీన్ అనే పోషకం దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి పెరిగే పిల్లలకి మంచిది. అలాగే ఎమాసియేషన్తో బాధపడే వృద్ధులకి కూడా ఇది మంచిది. చిక్కుళ్ళని మన డైట్లో చేర్చుకుంటే ఇది ఆహారపరంగానే కాదు, ఔషధపరంగా కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఔషధపరమైన ఉపయోగాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య 60 years దాటిందంటే ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఈ మధ్య యంగ్ ఏజ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇదే పార్కిన్సన్ డిసీజ్. ఈ పార్కిన్సన్స్ని ఆయుర్వేదంలో కంపవాతం అంటాం. ఇలాంటి ఈ పార్కిన్సన్స్తో బాధపడే వాళ్ళకి ఒక చక్కటి ఆహార ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది. పార్కిన్సన్ వ్యాధిలో ట్రెమర్స్ ఉంటూ ఉంటాయి, రెస్ట్ ట్రెమర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మెదడులో డోపమిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే ఆ నాడీ కణాలు సక్రమంగా పనిచేయనప్పుడు ఇది వస్తూ ఉంటుంది. ఇక్కడ సున్నితమైన ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి కదలికలకి ఈ డోపమిన్ అనేది మామూలుగా అవసరం. ఇది లోపించిందనుకోండి, ఇన్వాలంటరీ కదలికలు చేస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే చిక్కుళ్ళలో ఉండేటటువంటి ఎల్డోపా అనే ఒక జీవరసాయనం న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. పెద్దవాళ్ళలో పార్కిన్సన్ లక్షణాలు తగ్గడానికి ఇది ఉపకరిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధిలో ఫోలేట్స్ కూడా లోపం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చిక్కుళ్ళలో ఫోలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎల్డోపా ఉంటుంది, ఫోలేట్స్ ఉంటాయి. ఇవి రెండు పార్కిన్సన్ డిసీజ్లో అవసరం. కాబట్టి పార్కిన్సన్ వ్యాధిలో చిక్కుళ్ళని ఒక మంచి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఇంకొకటి అమేజింగ్ విషయం, ఇది పుట్టుకలో లోపాలని ఇది నివారిస్తుంది. కాబట్టి బర్త్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. చిక్కుళ్ళలో ఉండేటటువంటి ఫోలేట్ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చేటువంటి లోపాలని నివారిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు దీన్ని గర్భధారణ సమయంలో దీన్ని తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. చిక్కుడు గింజల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆ గర్భస్థ శిశువు తాలూకు అవయవాలు, మెదడు అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. గర్భం ధరించిన తొలి రోజులలో చిక్కుడుకాయలను తింటూ ఉండాలి. దీంతో ఆ శిశువుకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో చిక్కుడు తింటే గర్భస్రావం అయ్యే రిస్క్ తగ్గుతుంది. నెల నిండకుండా పిల్లలు పుడుతూ ఉంటారు, ప్రీటర్మ్ బేబీస్, అలాంటి సమస్య కూడా తగ్గుతుంది. అలాగే తక్కువ బరువుతో పుట్టడం, ఇలాంటి వాటన్నిటిని ఇది నివారిస్తుంది, ఎందుకంటే దీంట్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అంతేనా, ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది గుండెకి చాలా మంచిది. ఈ హార్ట్ డిసీజెస్ రాకుండా ఇది కాపాడుతుంది. చిక్కుళ్ళలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటటువంటి సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేస్తుంది. చిక్కుళ్ళు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఇది ఆ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇది చక్కటి శక్తిని ఇస్తుంది. ఇది చాలా అమేజింగ్ విషయం. మన శరీరానికి శక్తి కావాలంటే విటమిన్ బి అనేది చాలా అవసరం. చిక్కుళ్ళలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి, శక్తి ఇవ్వడానికి సహాయపడుతుంది. రక్తహీనతని ఇది దూరం చేస్తుంది. ఎప్పుడు మీకు నీరసంగా నిస్సత్తుగా ఉంటూ ఉంటే అప్పుడు మీ డైట్లో చిక్కుళ్ళని చేర్చుకోండి,
మంచి ఆశ్చర్యకరమైన ఫలితం మీరు చూస్తారు. ఇంకొకటి, చాలామంది మన ఇండియన్స్లో ఈ సమస్య మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆస్టియోపోరోసిస్. ఎముకలు గుల్లబారి విరగటానికి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. చిక్కుళ్ళలో ఉండేటటువంటి మ్యాంగనీస్ ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఇది ఎముకల్ని దృఢంగా తయారు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ లాంటి ఈ ఎముకల వ్యాధులను నివారించడానికి చిక్కుళ్ళు ఒక డైట్ థెరపీ లాగా సహాయపడతాయి. కాల్షియం లోపాన్ని దూరం చేసి ఎముకల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి అచ్చంగా మీకు చెప్పాల్సింది, ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిక్కుళ్ళలో ఉండేటటువంటి ఆ రాగి ఆరోగ్యకరమైన తెల్ల రక్త కణాల తయారీకి సహాయపడుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అంటే ఫ్రీ రాడికల్స్ లాంటి ఆ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తుంది. యాంటాక్సిడెంట్లు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇంకొకటి, ఈ డయాబెటీస్లో ఏ దినాలను అనుమానపడుతూ ఉంటారు. అయితే ఈ చిక్కుళ్ళు షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. కాబట్టి డయాబెటిక్స్ దీన్ని తినొచ్చు. షుగర్ పేషెంట్స్ చిక్కుళ్ళని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ఇది అధ్యయనంలో తేలింది. వీటిలో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ డయాబెటిక్స్లో ఉండేటటువంటి ఆ వీక్నెస్, ఆ తర్వాత ఇతర కాల్షియం లోపాలు, వీటిని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలామంది భయపడుతూ ఉంటారు గ్యాస్ తయారవుతుందేమోనని. కానీ జీర్ణ సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఎందుకంటే దీంట్లో పీచు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పీచును మీకు ఉపయోగపడాలంటే దీన్ని బాగా బాయిల్ చేసి తినాలి. అలాగే బాగా దీన్ని తినే టైంలో బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడు గ్యాస్ సమస్య ఇబ్బంది పెట్టదు, జీర్ణ సమస్యను తగ్గిస్తుంది, మలబద్ధకం, అజీర్ణం ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అన్నిటికీ మించి దీంతో మీరు బరువు కూడా తగ్గుతారు. ఇలాగా చిక్కుళ్ళల్లో 1 కాదు 2 కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు. కాబట్టి ఈ చిక్కుళ్ళు ఆరోగ్యానికి మెట్లు అని మనం చెప్పొచ్చు. అంటే మీ డైట్లో ఈ చిక్కుళ్ళని, పెద్ద చిక్కుళ్ళని భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.